అయితే రీసెంట్‌గా అటు పులివెందులకు సంబంధించి మేము పాగా వేశామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో గూడా కడపలో ఖచ్చితంగా మాదే జెండా మేము ఎగిరిచ్చి తీరుతాము. ఏదైతే మీరు వైనాట్ 175 అంటూ వైనాట్ కుప్పం అని మీరెలా ప్రయత్నించారో, కానీ మేము చేసి చూపిస్తామని చెప్పి పదే పదే చెప్తున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అందరూ చూడడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగాయంటారా దాన్ని? ప్రజలు ఎక్కడన్నా ఓట్లేసే కార్యక్రమం జరిగిందా? ఒక ఐజీ వచ్చి కూర్చొని ఒక జెడ్పీటీసీ అంటే దాదాపుగా ఒక 6,000 ఓట్లు ఉన్నటువంటి దీనికి ఎలక్షన్స్కు అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను అవసరం చేసి ఎంపీ గారిని ఇంట్లోంచి బయటికి రానికుండా చేసి వాళ్ళు రీసైక్లింగ్ చేసుకొని రిగ్గింగ్ చేసుకుంటే ప్రేక్షపాస వచ్చిన పోలీసులు అక్కడ ఉన్నారు, ప్రెస్ అంతా చూస్తున్నారు. దాన్ని ఎన్నికన్ని అనుకుంటారని మేమైతే ఎప్పుడు అనుకోలే. ఆ విధంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే కనుక ఒక్కటి కూడా లోకల్ బాడీ గెలిచే పరిస్థితి ఉండదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఆ రోజు చేసినా కూడా మెజార్టీ స్థానాలను గెలిచడం జరిగింది. ఎక్కడా రిగ్గింగ్ జరగలే. వాళ్ళు చేసిన అప్రజాస్వామికంగా ఏం చేయలేదు. కానీ అదేవిధంగా అన్ని ఎన్నికలు జరుగుతాయని మనం అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే అది రాష్ట్రం అంతని కలిపి ఒంటిమిట్ట, పులివెందుల ఈ రెండే పెట్టారు. కానీ రేపు జరగబోయేది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక్కొక్క కార్పొరేటర్ పదికి 5 వచ్చి కూర్చోలేరు కదా. అదే విషయంగా సేమ్ అలాగే రిగ్గింగే చేశారే అనుకుందాం మీరన్నట్టుగా. అదే కడపలో రిగ్గింగ్ చేస్తే సురేష్ ఎలా ఎదుర్కోబోతారు? తప్పకుండా అటువంటి పరిస్థితి రానే రాదు కడప అర్బన్ పరిస్థితిలో. ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏం జరిగిందంటే కొన్ని ఈ జరిగిన పరిణామాలు కేవలం మనమేందంటే మైనార్టీకి 30 years నుంచి కంటిన్యూ ఇవ్వడము, దాని తర్వాత ఒక్కసారిగా ఆమె మహిళ హిందూ ఆ ఫీలింగ్ అనేది వాళ్ళు బాగా జనాల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టారు కాబట్టి అది వచ్చింది తప్ప యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఎలక్షన్ జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్కి 50కి 50 డివిజన్ పారదర్శకంగా ఎలక్షన్ జరిపి చూడమని 50కి 50 డివిజన్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీరేమో ఒక సైడ్ గెలుస్తామని చెప్తున్నారు. 15 సంవత్సరాలు నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ ఏర్పాటే చేయని అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే ప్రశ్నిస్తానే పార్టీ పెట్టారు. ఎన్ని విధాలుగా ఆయన వంకర టింకలు తిరిగి లాస్ట్కి ఇటుకు వచ్చి నిలబడినారు. ఆయన ఏది చెప్పే మాట మీద ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ గేటుకు తాటని అన్నాడు. 151 సీట్లతో ముఖ్యమంత్రిగా కూర్చోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ఇంతమంది కలిసి ఉన్నా కూడా 40% సీట్లు తెచ్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్ జెండా, సింగిల్ అజెండా, ఒకే ఒకటి సింహం సింగిల్గా వస్తుందని ఒక్కడే వచ్చాడు. వాళ్ళందరికీ కూడా చెమటలు పట్టించారు. మేమంతా కలిస్తే తప్ప మేము గెలవలేమన్న భయం కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడి గురించి ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా ఆస్పత్రి. ఆయన మాట్లాడిన మాటలే మనం గమనిస్తాం. ఎన్ని చెప్పాడు, మా ఇంట్లో ధూపానికి నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నా అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకసారి బైబిల్ అంటాడు, ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి నేను మత ప్రబోధకుడు అంటాడు, వీడికి వచ్చి తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన అంటాడు, ఆడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఈర్షపడుతున్నారంటారు. ఆయన మాట్లాడే ఏంటంటే సినిమాలో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అదే డిస్కషన్ ఇప్పుడు పాలిటిక్స్లో చేస్తుంది. ఎప్పుడు ఏది అవసరమో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఆ స్క్రిప్ట్ రాయిస్తే దాన్ని తీసుకొచ్చి బయట మాట్లాడే కార్యక్రమం తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే సీరియస్గా తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎస్, రెడ్ బుక్లో 3 పేజీలే కంప్లీట్ అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. దీంట్లో కడప నాయకుల పేర్లు ఉంటాయి అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దాంట్లో మీ పేరు ఉండొచ్చా? తప్పకుండా ఆల్రెడీ హరాస్మెంట్స్ అనేది జరుగుతుంటాయి. మా మీద మా హౌస్ దానికి సంబంధించిన దాని మీద పెట్టారు. మేము చేసే ఎక్కడన్నా వర్కులు చేస్తుంటే దాని మీద పెట్టడం జరుగుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా రెడ్ బుక్ రాజ్యాంగ భయాందోళన నుంచి బయటకు వచ్చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలు చేస్తేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే లక్షల మంది బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బయట ప్రాంతం తిరగడీయకుండా రిస్ట్రిక్షన్ చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరు మీ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారు, ఎందుకు వస్తున్నారు ప్రజలంతా విపరీతంగా? మీరు 200 మంది రావంటే 2 లక్షల మంది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం 3 పేజీలకే ఇంత అంతే, ఇంకో పేజీ ఓపెన్ చేస్తే ఇంకా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎంత అణిచివేత చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత పైకి ఉవ్వెత్తున లేస్తారు. జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నిటికీ సిద్ధపడే ఈరోజు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఎస్, వాళ్ళేమో రెడ్ బుక్ అన్నారు, మీరేమో డిజిటల్ బుక్ అంటున్నారు.
రేపొద్దున మీరు కూడా కక్ష రాజకీయాలకు దిగుతారా? ఎక్కడ అదే అంటే ఈ మధ్య ఫేమస్ కూడా అవుతుంది, రప్ప రప్ప అంటూ నరుకుతామని. ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలతో భరోసా నింపాలన్న కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్కడా కూడా మేము అరాచకానికి తావు ఉండదు చెప్పాడు క్లియర్గా. ఎవరైతే మా కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో ఆ నాయకులను, అలాగే ఎవరైతే మా కార్యకర్తలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్న అధికారులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. వాళ్ళు సప్త సముద్రాల మధ్య దాక్కున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామన్నాం తప్ప ఎక్కడా మేము అరాచకం చేస్తామని చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు అరాచకం చేయకుంటే ఎవరేం చేస్తారు? మీరు పారదర్శిగా పరిపాలన చేయండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయండి, రాజ్యాంగం ఏ హక్కులు కల్పించాయో వ్యక్తులకు అవి కల్పించండి. ఇప్పుడు చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఒక్క ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితేనే అతను తీసుకొని వెళ్ళేసి ఏవేవో బంగా కేసులు అవి పెట్టే కార్యక్రమం, ఇవన్నీ తప్పు కదా. అటువంటి అధికారులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నాం తప్ప రఫా అంటే అదేదో అరాచకం చేస్తామన్నది కాదు. తప్పు చేసేవాడికి భయం కలగాలన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఎస్, ఈ మధ్య ప్రతిరోజు ఈ 15 రోజుల నుంచి వినిపిస్తున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలు సర్వే చేస్తున్నారు, దాంట్లో రెడ్ జోన్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి. అయితే ఈ సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేపిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ క్యాడరే దగ్గరుండి లేని సర్వేలు సృష్టిస్తున్నారా? ఎక్కడా కాదు, ఇది ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకతే. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే ప్రజలు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కదా, ఆయన పలావ్ పెడతా అంటే చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు. ప్రజల ఆశ బిర్యానీ పెడతారు. ఇప్పుడు ఆ బిర్యానీ పోయింది, పలావు పోయింది, లాస్ట్కు పచ్చడి మెతుకులు తినే పరిస్థితికి వచ్చారు ప్రజలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలను ప్రతి నెల ఏదో ఒక విధంగా ప్రజల యొక్క అకౌంట్లోకి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఏ నాయకుని దగ్గరికి పోకుండా ఆయన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి సంక్షేమ పరిపాలన తీసుకురావడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం ఒక పింఛన్ పెంచే కార్యక్రమం తప్ప ఏం చేశారు కూటమి ప్రభుత్వం నాయకులు? ఆ పింఛన్ కూడా ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారో ఆ పింఛన్లో దాదాపుగా 5 లక్షల పింఛన్లు తగ్గించి పెంచినామని చెప్తున్నారు. అది ప్రజల్లో వస్తున్న వ్యతిరేక భావం. ఆ వ్యతిరేక భావం ఉండబట్టే అంత సర్వేలు అవన్నీ వస్తున్నాయి. అప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి రావడం తథ్యం. మీరేమో ఏం చేయలేదు అంటున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఎక్కడా అదే మేము అడుగుతున్నాం, సూపర్ 6 పథకాలు ఏంటివి, అవి ఎంతమంది ప్రజల్లోకి వచ్చాయి ఒక్కసారి ప్రజలు వెళ్ళి అడిగితే తెలుస్తుంది. సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? అమ్మఒడి ఎంతమంది ఎవరైతే కనుక తల్లికి వందనం అన్నారు, మీరు పేరు మార్చుకునేది. మా నాయకుడు అమ్మఒడి పెడితే మీరు తల్లికి వందనం పేరు మార్చారు. నేను ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి వేస్తా అని చెప్పాడు. వేశారా? ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూద్దాం. గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వేశారు? ఉచిత బస్సు ఒకటి పెట్టి పింఛన్లు చెప్పారు. పింఛన్లు ఏవైతే వికలాంగులు నిజంగా ఎప్పటి నుంచో డిజబుల్ పింఛన్లు తీసుకొని వాళ్ళందరికీ కూడా తొలగించారు. వాళ్ళని చూస్తే నిజంగా మనకే బాధ కలుగుతుంది. వాళ్ళకి 2 కాళ్ళు లేకున్నా కూడా పింఛన్లు 5 లక్షల పింఛన్లు తొలగించారు ఈరోజు రాష్ట్రంలో. అవి ఇచ్చడం జరిగింది. ఎక్కడ మీరు సూపర్ 6తో పాటు 83 ప్రత్యేక హామీలు ఇచ్చారు. మీరు మహిళలకు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఎక్కడ సూపర్ 6? మీరు చెప్పిన సూపర్ 6లోనే దాదాపు 4 పథకాలు మీరు అమలు చేయలేదే. ఎక్కడ సూపర్ హిట్ అయినాయి? అంటే మీరు అనుకుంటే సరిపోతుందా? 4 గోడల మధ్య కూర్చొని లేకపోతే మీకు సంబంధించిన నాయకులను పిలిపించుకొని సూపర్ 6 సూపర్ హిట్ అంటే అయిపోతుందా? మీరు చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ ఎన్ని అమలు పరిచారు మీరే క్యాల్కులేషన్ టేబుల్ వేసుకోండి, తెలిసిపోతుంది. మీరేమో సూపర్ 6 సూపర్ హిట్ కాలేదు, అసలు అది ఏవై పథకాలు కూడా ఇవ్వలేదు అంటున్నారు. గతంలో మీరేమో పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇచ్చిన పథకాలని చెప్పుకోలేకనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఇప్పటికైనా నాయకుల్లో మార్పు వచ్చిందా? ఖచ్చితంగా ఇప్పుడే అంటున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే కడప నగరంలో మేము చెప్తున్నాము, మొన్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీద జరిగితే ఎమ్మెల్యేలు మెడికల్ కాలేజ్ విజిట్ చేద్దామని చెప్పి మా కార్యకర్తలందరూ తీసుకొని పోతే ఇంత కాలేజీ మన కడపలో, ఇంత హాస్పిటల్ మన దాంట్లో కట్టారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిమ్స్ వెనకాల కట్టారు 499 కోట్ల రూపాయలు. క్యాన్సర్ హాస్పిటల్ కట్టినారు, మానసిక విశాంగ. అంటే అక్కడ ఉన్న ప్రజలకి అది కట్టింది తెలియలే. అంటే మేము చేయడంలో పోర్ట్లు, ఉద్యానము, అసలు అంతేందుకు మన ఇక్కడ హైదరాబాద్లో మన టీటీడీ ఆధ్వర్యంలో టెంపుల్ కట్టాం, వైజాగ్లో కట్టాం, ఎన్ని టెంపుల్స్ కట్టాం. పడిపోయిన అమరావతిలో వాళ్ళు పడగొట్టిన టెంపుల్ ఏది కూడా మనం సంక్షేమం ఒకటే చెప్పుకోగలిగినాం తప్ప అభివృద్ధి చేయలేం. జనాల్లోకి ఏం ఫీడిపోయింది, వీళ్ళు ఊరికి డబ్బులు పంచుతున్నారు, అభివృద్ధి చేయలేదని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ బాగా ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం. దానివల్ల ఆ ఇంపాక్ట్ జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు
ఎవరికైనా పెద్దలు సామెత చెప్తారు, 2 గీతలు ఉంటేనే ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుస్తుంది. అప్పుడు ఒకటే గీత ఉండేది, అరే దీనికంటే పెద్ద గీత ఉంటుందేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అటు కడప మేయర్గా మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు, మీ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? తప్పకుండా రాబో 3 నెలల్లో ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు, అలాగే డ్రైనేజీ, ఏవైతే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈ వారం 10 రోజుల్లో చర్చించి ఈ 15th ఫైనాన్స్ నిధులతో వాటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిపించి వర్కులు ప్రారంభిస్తే నేను దాంట్లో, ఎందుకంటే ఒక్కసారి ఈ 15th ఫైనాన్స్ గ్రాంట్స్ గ్రౌండ్లోకి వచ్చినాయంటే ఖచ్చితంగా జరిగిపోతాయి. కాబట్టి సమస్యలన్నీ తీరే పరిస్థితి ఉంటుంది. ఇంకా ప్రజల కార్యకర్తలకు అంటారా, నిత్యం అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ మా పార్టీ నాయకులు అందరూ కూడా, ఎందుకంటే అందరూ నిత్యం అందుబాటులో ఉండేవాళ్ళే. మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కానీ కడపలోనే ఉంటారు. సురేష్ బాబు గారు మాజీ మేయరు, ఆయన నిత్యం ప్రజలకు అమ్జద్ భాష అయితే నిత్యం ఇంట్లోనే ఉండే కార్యక్రమం చేసింది. అవినాష్ రెడ్డి గారు వారంలో 3 రోజులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఇంతమంది నాయకులు మేము అందుబాటులో ఉన్నప్పుడు కార్యకర్తలకు ఎక్కడా కూడా ఆధారపడాల్సిన పనే లేదు. అందరం కూడా కార్యకర్తలు వెన్నంపటే ఉంటాం.